ఏముందాడ లొట్టపీసు అని ఎన్నో సందర్భాలల్లో అంటుంటాం. కానీ అదే లొట్టపీసు చెట్టు ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎప్పుడూ నీరు నిల్వ ఉండే చెరువులు కుంటల ప్రాంతాలలో కనబడే ఈ లొట్టపీసు చెట్టు కొమ్మలు తీసుకొచ్చి సూర్యాస్తమయ సమయానికి గంట ముందు రైతన్నలు పంటగట్ల పైన నలుమూలల ఈ లొట్టపీసు చెట్టు కొమ్మలతోటి పొగ వచ్చేలా చేస్తే పంటలలో వచ్చే దోమల సమస్యలు తగ్గి రసాయన మందుల ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతిని ఇప్పటికీ ప్రకృతి వ్యవసాయంలో ఎంతో మంది రైతన్నలు అనుసరిస్తున్నారు. ఇక ఈ లొట్టపీసు చెట్టు కొమ్మలతోటి పొగ వేసి డైరీ ఫామ్లల్లా నాటుకోళ్ల ఫామ్లల్లా ఇంటి ఆవరణలో కూడా దోమల సమస్యలను మంచిగా తగ్గించుకోవచ్చు. ఈ చెట్ల కొమ్మలను విరిసినప్పుడు వచ్చే పాలను తేలు విషానికి అలాగే తామర వంటి చర్మ వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తారట. ఒకప్పుడు పల్లెటూర్లలో ఈ చెట్ల కొమ్మలు కొట్టుకొచ్చి ఇండ్లకు పశువుల దొడ్లకు బందబస్తుగా దడులు కట్టుకునేటోళ్లు. చిన్నగా ఉన్నప్పుడైతే చాలా మంది ఈ లొట్టపీస్ కట్టెలు వీపు కట్టుకొని మంచిగా ఈత నేర్చుకునేటోళ్ళిగా. ఈ లొట్టపీస్ చెట్టు యొక్క కొమ్మలు నాటినాగిన వేర్లొచ్చి చెట్టుగా ఎదుగుతుంది. ఇంకో చిన్న ముచ్చట ఏందంటే ఈ లొట్టపీస్ చెట్లను కాగితం తయారీలో ఉపయోగిస్తారట. మరి ఈ లొట్టపీస్ చెట్టు ఎంత మందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయుర్రి. అట్లనే ఈ వీడియో మన రైతన్నలందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.